బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వివాహితకు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని 9వ వార్డుకు చెందిన గాయత్రి అనే వివాహిత మహిళ గత కొన్ని రోజులుగా బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. వైద్య ఖర్చులకు డబ్బులు కూడా లేని దీన పరిస్థితుల్లో ఉండడంతో విషయాన్ని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఇమాం మాట్లాడుతూ 9వ వార్డులో గాయత్రి అనే మహిళా కుటుంబం చాలా నిరుపేద కుటుంబమని, కూలి పనులు చేస్తూ 2 పిల్లలు భర్తతో కలిసి జీవనం సాగిస్తున్నారని, కొన్ని నెలలుగా బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, గాయత్రికి క్యాన్సర్ వ్యాధి సంబంధించిన చికిత్స చేసుకునేందుకు డబ్బులు లేవని అన్నారు. గాయత్రికి వైద్య ఖర్చులు భరించేలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఛార్జి మంత్రులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాయత్రి కుటుంబానికి అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని అన్నారు. మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న గాయత్రి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కలెక్టర్ హైమవతికి వివరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలకుంట మహేందర్, తప్పెట శంకర్, గ్యాత్రి మధు, గయసుద్దీన్, సాయిబాబా, ఫరీద్ షాదిక్ తదితరులు పాల్గొన్నారు. నేను ఏమంటున్నా, ఒక్కసారి నేను రప్పిస్తా. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏమమ్మా. ఒకటి సాయి నా వీళ్ళు ఇంకేమున్నది, ఇంకేమైనా దాతాలు ఉంటే కూడా నేను చెప్తా. అందరూ నిజంగా సాయం చేద్దాం. నేను కూడా అన్నా అన్నట్టు జగన్న దగ్గర వాళ్ళ దగ్గర పోయి తీసుకెళ్లి వాళ్ళతో తోచినది ఏందన్నా చేయిస్తా. నువ్వు నాకు తల్లితో సమానం, నువ్వు అట్లా చేయొద్దు. వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తాయి దాంట్లో.